హే గైస్, ఎలా ఉన్నారు? ఒక చిన్న వీడియో, అది జస్ట్ కొన్ని సెకండ్స్ ఉండొచ్చు లేదా కొన్ని మినిట్స్ ఉండొచ్చు. ఢిల్లీ రోడ్ల మీద సంసద్ మార్చ్ చేస్తున్న యంగ్ స్టూడెంట్స్ మీద జరిగిన లాఠీ చార్జ్ వీడియో. ఆ వీడియోని ఒక లాయర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి చూపించడానికి ట్రై చేశారు. మై లార్డ్, ఒక్కసారి చూడండి అని ఆ లాయర్ రిక్వెస్ట్ చేశాడు. దానికి వచ్చిన రిప్లై ఏంటో తెలుసా? మాకు ఆ వీడియో చూసే ఇంట్రెస్ట్ లేదని. ఆ లాయర్ మళ్ళీ రిక్వెస్ట్ చేశారు, సార్ ప్లీజ్ ఒక్కసారి చూడండి అని అడిగాడు. ఈసారి రెస్పాన్స్ ఇంకా షార్ప్ గా వచ్చింది. డోంట్ వేస్ట్ అవర్ టైం, వీ డోంట్ హ్యావ్ టైమ్ టు వాచ్ అని చెప్పారు. సరే, సుప్రీం కోర్టుకి లక్షల కేసులు పెండింగ్ లో ఉన్నాయి, జడ్జిలకి నిజంగా టైం లేదు అనుకుందాం. కానీ ఇక్కడ మన మనసులో ఒక డేంజరస్ క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఆ చీఫ్ జస్టిస్ కూర్చున్న అదే ఢిల్లీ సిటీలో లాఠీలు వాడటానికి టైం ఉంది, టియర్ గ్యాస్ ఫైర్ చేయడానికి టైం ఉంది, రోడ్ల మీద పెద్ద పెద్ద బారికేడ్స్ పెట్టడానికి టైం ఉంది. కానీ లాస్ట్ 20 days నుంచి రోడ్ల మీద కూర్చొని ప్రొటెస్ట్ చేస్తున్న స్టూడెంట్స్ తో మాట్లాడటానికి మాత్రం టైం లేదు, వాళ్ళ ఆవేదన చూడటానికి టైం లేదు, వాళ్ళని చేసి తరిమి కొట్టడానికి మాత్రం టైం ఉంది. అసలు ఇది ఎలా ఉందంటే, లాఠీలతో కొట్టడానికి టైం ఉంది కానీ ఆ లాఠీల దెబ్బల గాయాలు చూడటానికి మాత్రం టైం లేదు. జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్న ప్రొటెస్ట్ లో రక్తం చిందిందంటే అది ఒక సైడ్ మాత్రమే కాదు. ఒకవైపు 118 మంది పోలీసులు ఇంజూర్ అయ్యారు, ఇంకోవైపు 60 మందికి పైగా స్టూడెంట్స్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. వీటన్నిటికీ మధ్యలో ఒక్కటి తగ్గింది. అదేంటి తెలుసా? అప్పుడైనా ఇప్పుడైనా అక్కడ కూర్చొని వాళ్ళ బాధని వినే టైం మాత్రం ఎవరికి లేదు. ఆ రోజే ఎవరికైనా వినే టైం ఓపిక ఉండుంటే ఈ రోజు ఇలాంటి ట్రాజడీ జరిగి ఉండేది కాదు. ఈ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయిందో తెలుసా? గతంలో యూత్ ని కాక్రోచెస్ అని అడ్రస్ చేసిన అదే సేమ్ జడ్జి గారి దగ్గర నుంచి. ఆ తర్వాత ఆయన క్లారిఫికేషన్ ఇస్తూ నా మాటలని తప్పుగా అర్థం చేసుకున్నారు, నేను అన్ఎంప్లాయిడ్ యూత్ ని అనలేదు, ఫేక్ డిగ్రీలో ఉన్న వాళ్ళని మాత్రమే అన్నాను, సోషల్ మీడియాలో దాన్ని ఎడిట్ చేసి చూపించారు అని చెప్పారు. He said, and here we quote him, "I am pained to read how a section of the media has misquoted my oral observation. What I had specifically criticized were those who have entered professions like the bar with the aid of fake and bogus degrees." He further clarified that it is totally baseless to suggest he criticized the youth of the country. సరే, సిజేఐ గారు చెప్పింది నిజమని అనుకుందాం. ఆ పిటిషన్ అయితే రిజెక్ట్ చేయలేదు, అలాగని ఇమీడియట్ గా హీరింగ్ కూడా తీసుకోలేదు. ఇప్పుడు ఇది ప్రియారిటీ కాదు, తర్వాత చూద్దాం అన్నారు. అన్నిటికీ ఆన్సర్స్ ఉన్నాయి, ఒక్క క్వశ్చన్ కి తప్ప. స్టూడెంట్స్ మీద లాఠీ చార్జ్ చేయడానికి, టియర్ గ్యాస్ ఫైర్ చేయడానికి టైం ఉన్నప్పుడు స్టూడెంట్స్ తో మాట్లాడటానికి ఎందుకు టైం లేదు? అండ్ ఈ రోజు కనీసం వాళ్ళ వీడియోని చూడటానికి కూడా ఎందుకు టైం లేదు? ఆ చిన్న పని చేయడానికి జస్ట్ ఒక 5 minutes కూడా పట్టదు, మేబీ ఒక కప్పు టీ తాగడానికి పట్టినంత టైం అంతే. ఆ స్టూడెంట్స్ దగ్గరికి ఎవరైనా ఒక మినిస్టర్ వచ్చి మాట్లాడినా సరిపోయేది, లేకపోతే యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ని చేంజ్ చేసినా సరిపోయేది, లేదా కోర్ట్ ఆ వీడియోని ఒక్కసారి చూసినా సరిపోయేది. మినిస్ట్రీ అయినా కోర్ట్ అయినా టీ మాత్రం కంటిన్యూగా వస్తూనే ఉంటుంది, కానీ మాట్లాడటానికి వినటానికి మాత్రం మనసు రాదు, టైం రాదు. ఇక్కడ విచిత్రం ఏంటంటే, లాఠీ దెబ్బలు తిన్న స్టూడెంట్స్ జస్టిస్ కోసం వెళ్లాల్సిన ప్లేస్ కూడా అదే, కానీ అదే ప్లేస్ వాళ్ళకి ఆల్రెడీ ఒక అవార్డు ఇచ్చింది, అదే కాక్రోచ్ అనే ట్యాగ్. ఇప్పుడు చెప్పండి, ఆ పేరు పెట్టిన వాళ్ళే జడ్జి ప్లేస్లో ఉంటే అప్పుడు ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎవరికి అప్పీల్ చేసుకోవాలి? కానీ ఈ స్టోరీ కొత్తదేం కాదు. అందుకే ఈరోజు కోర్టులో టైం లేదు అని చెప్పినప్పుడు మనమైనా కాస్త టైం తీసుకొని అసలు మ్యాటర్ ఏంటో అర్థం చేసుకోవాలి అనిపించింది. ఒకవేళ ఆ రోజే అందరికీ కాస్త టైం ఉండుంటే ఇటు పోలీసులకి దెబ్బలు తగిలేవి కాదు, అటువైపు స్టూడెంట్స్ రక్తం చిందేది కాదు, గవర్నమెంట్కి కూడా ఇంత పెద్ద తలనొప్పి వచ్చి ఉండేది కాదు. ఎందుకంటే ఈ స్టోరీ మొత్తం ఒక్క పదంతో ఆడిన గేమ్ లాగా మారిపోయింది. ఏ వార్డ్ అయితే స్టూడెంట్స్ గుండెల్లో అవమానంగా నిలిచిపోయిందో అదే వార్డ్ వాళ్ళకి ఒక ఐడెంటిటీగా మారిపోయింది, అదే వార్డ్ వాళ్ళకి స్లోగన్ అయింది. చివరికి సుప్రీం కోర్టుకి కూడా అదే నేమ్తో వెళ్ళారు, ఆ నేమ్ కాక్రోచ్. బట్ ఆ కోర్టు నుంచి వచ్చిన రిప్లై మాత్రం మాకు టైం లేదని. జూలై 22న సంసద్ మార్చ్ ప్రొటెస్ట్లో స్టూడెంట్స్ పైన లాఠీ చార్జ్ జరిగిందని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ప్రొటెస్ట్ చేస్తున్న స్టూడెంట్స్కి పోలీసుల నుంచి సేఫ్టీ కల్పించాలని వేసిన పిటిషన్ని లాయర్ అర్జెంట్ హీరింగ్ కోసం మెన్షన్ చేశారు. బట్ సుప్రీంకోర్టు మాత్రం ఈ మ్యాటర్కి ఇమీడియట్ హీరింగ్ ఇవ్వడానికి రిజెక్ట్ చేస్తుంది. జూలై 21న ఢిల్లీ హైకోర్టులో కూడా సేమ్ ఇలాంటి పిటిషన్ ఫైల్ చేశారు. హైకోర్టులో కూడా డోంట్ డ్రాగ్ ది కోర్ట్ ఇన్ టు దిస్ అని చెప్పి అర్జెంట్ హీరింగ్ ఇవ్వకుండా జూలై 22కి లిస్ట్ చేశారు. కోర్టుకి తన ఓన్ డిగ్నిటీ అండ్ డెకరం ఉంటుంది కాబట్టి దాని గురించి ఎక్కువ కామెంట్స్ చేయకూడదు. కానీ అసలు ఈ ఫైర్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఈ సిచ్యువేషన్ ఎక్కడ వరకు ఎలా వచ్చింది, అండ్ ఒక కేసులో ఇమీడియట్ హియరింగ్ ఉండాలా వద్దా అనేది కోర్టులు ఎలా డిసైడ్ చేస్తాయి?
ఇప్పుడు చూద్దాం. నేను ఈ వీడియో చేస్తున్నానంటే అది మీరు ఇచ్చిన సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ వల్లే. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఇలాంటి వీడియోలకి మీరు కంటిన్యూగా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్స్ రైజ్ చేయడం అనేది అంత ఈజీ కాదు. మీరు నాతో నిలబడితే మన స్ట్రెంగ్త్ ఇంకా పెరుగుతుంది. అందుకే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను ధైర్యంగా ఇలాంటి ఒక్కొక్క వీడియో చేయాలంటే మీరు ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయడం చాలా ఇంపార్టెంట్. అసలు ఈ ఫైర్ ఎక్కడ స్టార్ట్ అయిందో చూద్దాం. దానికి రీజన్ ఒకే ఒక వర్డ్, అదే కాక్రోచ్. ఈ స్టేట్మెంట్ ఎలా వచ్చిందో మీరు ఇప్పటికీ చాలాసార్లు వినుంటారు. నేను మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఒకసారి 15 మే 2026కి వెళ్దాం. ఆ రోజు ఒక కేసు హియరింగ్ టైంలో చీఫ్ జస్టిస్ గారు అన్ఎంప్లాయిడ్ యూత్ గురించి మాట్లాడుతూ వాళ్ళల్లో కొందరు కాక్రోచెస్ లాంటి వాళ్ళు తర్వాత మీడియా, సోషల్ మీడియా, ఆర్టీఐ యాక్టివిస్టులుగా మారి సిస్టమ్ మీద అటాక్ చేస్తారు అని అన్నారు. అక్కడ ఈ స్టోరీ మొత్తం స్టార్ట్ అయింది. ఈ స్టోరీ డెప్త్ ని అర్థం చేసుకోవడానికి మీకు ఒక స్టోరీ చెప్తాను. ఢిల్లీలోనో, పాట్నాలోనో, లేకపోతే మన హైదరాబాద్లోనో ఒక స్టూడెంట్ తన మొబైల్ ఫోన్లో డే అండ్ నైట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు. ఆ స్టూడెంట్ తన తల్లికి ఫోన్ చేసి, అమ్మ ఇంకొక సంవత్సరం మాత్రం ఛాన్స్ ఇవ్వు, ఈసారి ఎగ్జామ్ క్లియర్ చేస్తాను, నిన్ను బాగా చూసుకుంటాను అని చెప్పాడు. అలాంటి ఒక అబ్బాయికి ఆ రోజు ఒక పేరు వచ్చింది, కాక్రోచ్ అని. ఆ తర్వాత దానికి క్లారిఫికేషన్ కూడా వచ్చింది. నేను నార్మల్గా అన్ఎంప్లాయిడ్ యూత్ గురించి అనలేదు, ఫేక్ డిగ్రీలు ఉన్న వాళ్ళ గురించి మాట్లాడాను అని చెప్పారు. ఆ క్లారిఫికేషన్ని మనం యాక్సెప్ట్ చేయొచ్చు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మాటలు తోటలు లాంటివి. ఒక్కసారి వదిలిన తర్వాత క్లారిఫికేషన్తో వాటిని మళ్ళీ వెనక్కి తీసుకురాలేం. పైగా ఆ తోట వదిలింది ఎప్పుడు తెలుసా? అప్పటికే దేశంలో పేపర్ లీక్లు, ఎగ్జామ్ ఫ్రాడ్లు, రిక్రూట్మెంట్ ఇర్రెగ్యులారిటీస్తో అదే అన్ఎంప్లాయిడ్ యూత్ సిస్టమ్ మీద ఫ్రస్ట్రేషన్తో ఉన్నప్పుడు కరెక్ట్గా అదే టైంలో అభిజిత్ దీప్కే అనే అతను ఆ తోటని పట్టుకున్నాడు. ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని క్రియేట్ చేశాడు. అక్కడ నుంచి ఈ స్టోరీ స్టార్ట్ అయింది. ఫస్ట్ పోస్టులు వచ్చాయి, తర్వాత మీమ్స్ వచ్చాయి, మీమ్స్ తర్వాత డిస్కషన్స్ జరిగాయి, వాటి తర్వాత ప్రొటెస్ట్లు స్టార్ట్ అయ్యాయి. ఇలా ఒక్క మాట సోషల్ మీడియా మూవ్మెంట్గా మారింది. కానీ సుప్రీంకోర్టు జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ హౌస్ మధ్యలో జరిగిన లాఠీ చార్జ్ వీడియోని చూడటానికి టైం లేదు అని చెప్పినప్పుడు ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఏ సుప్రీంకోర్టు అయితే కాక్రోచ్ అని కామెంట్ చేసిందో అండ్ ఏ కాక్రోచెస్ వీడియోని చూడటానికి తమకు టైం లేదు అని సుప్రీంకోర్టు చెప్పిందో, ఇంతకీ ఆ కాక్రోచెస్ ఎవరు? దీని మీద చీఫ్ జస్టిస్ గారు ఆల్రెడీ క్లారిఫికేషన్ ఇచ్చారు, మనందరికీ అది తెలుసు. కానీ మనం ఒక్కసారి గవర్నమెంట్ స్టాటిస్టిక్స్ ని కూడా చూద్దాం. PLFS పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం మే 2026కి ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 5.5% ఉంది. ఇది 11 months లో హైయెస్ట్ నెంబర్. వినడానికి ఇది చాలా చిన్న నెంబర్ లా కనిపించవచ్చు, బట్ ప్రతి సంవత్సరం UPSC కోసం లక్షల మంది అప్లికేషన్లు పెడతారు. కానీ అవైలబుల్ గా ఉన్న సీట్స్ ఎన్ని? అప్రాక్సిమేట్ గా ఒక 1000 పోస్టులు మాత్రమే. లక్షల మంది ప్రిపేర్ అవుతారు, వేల మంది కోచింగ్ సెంటర్స్ లో కష్టపడతారు. ఇంట్లో పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, చాలా మంది లోన్స్ తీసుకుని ప్రిపేర్ అవుతారు. కానీ ఫైనల్ గా ఆపర్చునిటీస్ మాత్రం చాలా తక్కువ. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది, ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ స్మూత్ గా కంప్లీట్ అవుతుందా అనే క్వశ్చన్. ఎందుకంటే దేశంలో పేపర్ లీక్స్, ఎగ్జామినేషన్ క్యాన్సిలేషన్స్, కోర్టు కేసులు, రిక్రూట్మెంట్ డిలేస్ అనే ఇష్యూస్ రిపీటెడ్ గా జరుగుతూనే ఉన్నాయి. సో అన్ఎంప్లాయ్మెంట్ అనేది జస్ట్ ఒక స్టాటిస్టిక్ నెంబర్ కాదు, అదొక పర్సంటేజ్ కాదు, అది లక్షల మంది కలలు, ఫ్యామిలీస్ హోప్స్ అండ్ అదొక ఎండ్లెస్ వెయిటింగ్ స్టోరీ. అందుకే ఒక్క మాట, ఒక్క లేబుల్, ఒక్క కామెంట్ చాలా మందికి పర్సనల్గా అనిపించింది. ఎందుకంటే ఆ మాట నెంబర్స్ని కాదు, మనుషుల్ని టచ్ చేస్తుంది. 2024లో యూపీ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ పేపర్ లీక్ జరిగింది. ఆ ఎగ్జామ్ని 48 లక్షల మంది రాశారు. 48 లక్షలు అంటే చిన్న నెంబర్ కాదు, కొన్ని సిటీస్ పాపులేషన్ కలిపిన అంత ఉండదు. లక్షల మంది స్టూడెంట్స్ డే అండ్ నైట్ కష్టపడి ప్రిపేర్ అయ్యారు. కానీ ఒక్క నైట్లో వాళ్ళందరి కష్టం జీరో అయిపోయింది. ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది, మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయాల్సి వచ్చింది. ఒక స్టూడెంట్కి ఎగ్జామ్ క్యాన్సిల్ అవటం అంటే కేవలం డేట్ పోస్ట్ పోన్ అవటం మాత్రమే కాదు, అది మెంటల్ ప్రెషర్, ఫైనాన్షియల్ బర్డెన్, ఫ్యామిలీ ఎక్స్పెక్టేషన్స్ మధ్యలో మళ్ళీ ఫస్ట్ నుంచి ప్రిపరేషన్ కంటిన్యూ చేయాల్సిన పరిస్థితి. వ్యాపం స్కామ్ నుంచి SSC కాంట్రవర్సీస్ వరకు ఇలాంటి ఇన్సిడెంట్ లిస్ట్ చాలా పెద్దది. తర్వాత నీట్ 2024 పేపర్ లీక్ అయింది, బీహార్లో అరెస్టులు జరిగాయి. ఆ టైంలో సుప్రీంకోర్టు కూడా చాలా సీరియస్ గా రియాక్ట్ అయింది. 0.001% నెగ్లిజెన్స్ ని కూడా టాలరేట్ చేయమని చెప్పింది. కానీ కట్ చేస్తే 2026లో మళ్ళీ సేమ్ సీన్ రిపీట్ అయింది. ఈసారి ఒక కోచింగ్ సెంటర్ ఓనర్ అరెస్ట్ అయ్యాడు. వాడి ఫోన్లో 136 క్వశ్చన్స్ ఉంటే అందులో 111 క్వశ్చన్స్ ఒరిజినల్ పేపర్తో మ్యాచ్ అయ్యాయి. డీల్ అమౌంట్ ఎంత తెలుసా?
5 lakhs. అంటే ఒక పక్క ఒక పూర్ స్టూడెంట్ 3 నుంచి 5 సంవత్సరాలు కష్టపడి తన పేరెంట్స్ కష్టం మీద ఆధారపడి తన సొంత సంతోషాలన్నీ వదులుకొని చదువుతుంటే ఇంకొకడికి అది 5 లక్షల రూపాయల బిజినెస్ అయిపోయింది. ఇప్పుడు చెప్పండి, అసలైన కాక్రోచ్ ఎవరు? క్యూలో హానెస్ట్గా నిలబడి ఎగ్జామ్ రాయటానికి వచ్చిన స్టూడెంటా, లేకపోతే ఆ క్యూని బిజినెస్గా మార్చిన వాళ్ళ? ఒక కరప్టెడ్ మార్కెట్లో నిలబడి ఒక కస్టమర్ని తిట్టినంత మాత్రాన ఆ మార్కెట్ హానెస్ట్ అవ్వదు. ప్రాబ్లం కస్టమర్లో మాత్రమే కాదు, సిస్టంలో ఉంది. అండ్ ఆ సిస్టమ్ మొత్తం కోట, ఢిల్లీ, పాట్నా లాంటి సిటీస్లో ఉన్న చిన్న రూమ్స్లో డైరెక్ట్గా కనెక్ట్ అయి ఉంది. సుప్రీంకోర్టు వీడియో చూడటానికి రిజెక్ట్ చేసిన రోజు ఏం జరిగిందో మనందరికీ తెలుసు. ఢిల్లీకి అదే ఢిల్లీ నుంచి, పాట్నా నుంచి, కోట నుంచి మాత్రమే కాకుండా దేశంలోని చాలా ప్లేసెస్ నుంచి వేల మంది స్టూడెంట్స్ వచ్చారు. అఫ్ కోర్స్ పొలిటికల్ పార్టీలు కూడా ఉన్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్వాదీ పార్టీ రిప్రజెంటేటివ్స్, చంద్రశేఖర్ ఆజాద్, జేఎన్యూ ఆర్గనైజేషన్స్ అండ్ కాంగ్రెస్, ఇంకా చాలా గ్రూప్స్ ఉన్నాయి. కానీ వాళ్ళతో పాటు వేల మంది జెన్యూన్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. అక్కడికి రాలేని స్టూడెంట్స్ సోషల్ మీడియాలో సపోర్ట్ చేశారు, హ్యాష్ ట్యాగ్లు రన్ చేశారు, పోస్టులు షేర్ చేశారు. ఇలాంటి క్రౌడ్ పెరిగితే ఢిల్లీ అట్మాస్ఫియర్ మొత్తం మారిపోతుంది. పోలీసులు సెక్షన్ 163ని ఇంప్లిమెంట్ చేశారు. అయినా సరే బారికేడ్లు బ్రేక్ చేశారు, స్టోన్ పెల్టింగ్ జరిగింది, 118 మంది పోలీసులకి ఇంజురీ అయ్యాయి, చాలా మంది స్టూడెంట్స్కి ఇంజురీ జరిగింది, 70 మందిని కస్టడీలోకి తీసుకుని ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేశారు. ఇక్కడ మనం ఎవరిని పొగడాల్సిన అవసరం లేదు, అలాగని ఎవరిని అబ్యూస్ చేయాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే కాయిన్కి ఇంకో సైడ్ కూడా ఉంది. ప్రొటెస్టర్స్ వర్షన్ ప్రకారం వాళ్ళ మీద అత్యంత దారుణంగా లాఠీ చార్జ్ జరిగింది. టియర్ గ్యాస్ షెల్స్ ని ఫైర్ చేశారు. 60 మంది కంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఇంకా వాళ్ళ బాడీ మీద, కాళ్ళ మీద ఎన్ని దెబ్బలు పడ్డాయో లెక్కేలేదు. ఒకవైపు రోడ్డు మీద నలిగిపోయిన కలలతో నిలబడ్డ స్టూడెంట్స్ ఉంటే, ఇంకోవైపు చేతిలో లాఠీలు పట్టుకొని నిలబడ్డ పోలీసులు ఉన్నారు. ఆ పోలీసుల ఇంట్లో కూడా ఎగ్జామ్ రాయిపోయే ఒక అన్ఎంప్లాయిడ్ తమ్ముడో, సిస్టరో, కొడుకో, కూతురో ఉండొచ్చు. ఆ రోజు రోడ్డు మీద నిలబడ్డ స్టూడెంట్స్ ది తమ ఫ్యూచర్ గురించిన ఆవేదన అయితే, యూనిఫామ్ లో ఉన్న పోలీసులది తమ డ్యూటీ. అక్కడ చేతిలోని లాఠీ మాత్రమే పోలీసులది, కానీ కొట్టమని వచ్చిన ఆర్డర్స్ మాత్రం వాళ్ళది కాదు. ఈ పాయింట్ని కూడా మనం బాగా అర్థం చేసుకోవాలి. ఆ రోజు రాత్రి జరిగిన ఇంకొక సీన్ ఏంటో తెలుసా? లాఠీ చార్జ్ జరిగిన తర్వాత ఢిల్లీలో హెవీగా రెయిన్ పడింది, కానీ ఆ స్టూడెంట్స్ అక్కడి నుంచి వెళ్ళిపోలేదు. ఎవరినైతే కొంతమంది కాక్రోచెస్ అని ఎగతాళి చేశారో వాళ్ళు తమ రైట్స్ కోసం అక్కడే నిలబడ్డారు. వాళ్ళు ఎప్పుడైతే వర్షంలో కూడా కదలకుండా నిలబడ్డారో అక్కడి నుంచి సీన్లోకి పొలిటీషియన్స్ ఎంటర్ అయ్యారు. రాహుల్ గాంధీ వచ్చారు, అరవింద్ కేజ్రీవాల్ వచ్చారు, దిల్జిత్ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు, దేశ విదేశాల నుంచి జనాలు మాట్లాడటం స్టార్ట్ చేశారు. తర్వాత జేపీ నడ్డా గారు కూడా హాస్పిటల్కి వెళ్ళి విక్టిమ్స్ ని విజిట్ చేశారు. మన సుప్రీం కోర్టు మీద నాకు చాలా రెస్పెక్ట్ ఉంది. మన దేశం కాన్స్టిట్యూషన్ మీద నడుస్తుంది. మనందరికీ సుప్రీం కోర్టు మీద నమ్మకం ఉంది. కానీ స్టిల్ ఇక్కడ ఒక క్వశ్చన్ మాత్రం అలాగే ఉంది. లాయర్ ఆ వీడియో చూపించడానికి రిక్వెస్ట్ చేసినప్పుడు దానికి మాకు టైం లేదు అని రిప్లై వచ్చింది అని వినగానే దేశంలో చాలా మందికి విపరీతమైన బాధ కలిగింది. కానీ ఇక్కడ ఒక విషయం క్లియర్గా చెప్పాలి. కోర్టు పిటిషన్ని రిజెక్ట్ చేయలేదు, దాన్ని ఇమీడియట్గా హీరింగ్కి కూడా తీసుకోలేదు. మేబీ తర్వాత వినొచ్చు కోర్టుల మీద ఉన్న బర్డెన్ నిజంగా చాలా ఎక్కువగా ఉంది అనేది నిజం. లక్షల కేసులు సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నాయి. ఇది జస్ట్ ఒక ప్రొటెస్ట్ మీద కోపమో ఎనిమిటీయో అస్సలు కాదు. ఎందుకంటే కరెక్ట్గా అదే వీక్లో ఒక హౌస్ డెమాలిషన్ కేసు కూడా సేమ్ రిప్లై వచ్చింది. సో డోర్ అందరికీ ఒకేలా క్లోజ్ అయింది. కానీ ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ వస్తుంది. ప్రతి మ్యాటర్కి ఇమీడియట్ హీరింగ్ ఇవ్వటం పాసిబుల్ కాకపోతే ముందు ఏ కేసుని హీరింగ్కి తీసుకోవాలి అనేది ఎలా డిసైడ్ చేస్తారు? ఒకరికి ల్యాండ్ ఇష్యూ, ఒకరికి కంపెనీ మనీ ఇష్యూ, ఇంకొకరికి రోడ్డు మీద దెబ్బలు తిన్న స్టూడెంట్స్ వీడియో. వీటిల్లో ఎవరికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి, ఎవరు లైన్లో ముందు నిలబడాలి, ఈ డెసిషన్ని ఏ స్కేల్ మీద తీసుకుంటారు? ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చే స్థాయి అయితే నాది కాదు. ఒక నార్మల్ ఇండియన్ సిటిజన్గా నాకున్న డెమోక్రటిక్ రైట్తో ఈ క్వశ్చన్స్ అడుగుతున్నాను. తప్పుగా అడిగితే సారీ. ఎందుకంటే ఒకరోజు కామన్ మ్యాన్కి న్యాయం కోసం ఉన్న క్యూలో తన నెంబర్ ఎప్పటికీ రాదు అనే ఫీలింగ్ వస్తే అప్పుడు కోర్టు బిల్డింగ్ అలాగే నిలబడి ఉంటుంది. బట్ ఆ కోర్టు మీద ఉన్న నమ్మకం అనే పునాది మాత్రం కూలిపోతుంది. ఈ టోటల్ స్టోరీలో ప్రతి పవర్ఫుల్ పర్సన్ దగ్గర తమ సొంత ఆశలు ఉన్నాయి. ఒక పొలిటికల్ లీడర్కి ఓట్స్ మీద ఆశ, మీడియాకి టీఆర్పీ మీద ఆశ, స్ట్రాటజిస్టులకి ఆపర్చునిటీ మీద ఆశ, అపోజిషన్ పార్టీలకి అధికారం మీద ఆశ ఉంటుంది. అందుకే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది. అసలు ఎవరు నిజంగా స్టూడెంట్స్తో నిలబడ్డారు? ఎవరు స్టూడెంట్స్ పేరుని తమ ఓన్ పొలిటికల్ ఇంట్రెస్ట్ల కోసం వాడుకుంటున్నారు? ఈ క్వశ్చన్స్ అడగటం ఆ స్టూడెంట్స్కి ద్రోహం చేయటం కాదు, అది వాళ్ళకి
ఇచ్చే పక్క ప్రొటెక్షన్ లాంటిది. ఎందుకంటే లీడర్షిప్ కోసం, కుర్చీల కోసం, మతాల కోసం ప్రొటెస్టులు చీలిపోతే అసలైన ప్రాబ్లమ్స్ ఆ రోడ్డు మీదే ఆగిపోతాయి. మీకు 2011 గుర్తుండే ఉంటుంది. జంతర్ మంతర్ దగ్గర ఒక ప్రొటెస్ట్ జరిగింది. దాని నుంచి ఒక పొలిటికల్ పార్టీ పుట్టింది. చివరికి పవర్ ఎవరికి వచ్చింది? అప్పుడున్న లీడర్స్కా, కోర్టుకా, లేకపోతే పోలీసులకా? ఎవరి దగ్గర అయితే టైం ఉందో వాళ్ళకే పవర్ వచ్చింది. ఆ టైమే ఈరోజు సుప్రీంకోర్టులో దొరకలేదు. తర్వాత అయినా దొరుకుతుంది అని ఎక్స్పెక్ట్ చేద్దాం, ఆశిద్దాం. ఎందుకంటే ఇది జస్ట్ నీట్ స్టోరీ మాత్రమే కాదు. నువ్వు కష్టపడి చదివితే గొప్పవాడి అవుతావు, జీవితంలో ముందుకు వెళ్తావు అని మనం నమ్మిన ఒక టోటల్ జనరేషన్కి సంబంధించిన స్టోరీ. ఆ జనరేషన్ డే అండ్ నైట్ కష్టపడి చదివింది. కానీ తీరా చూస్తే వాళ్ళు ఎక్కి పైకి వెళ్లాల్సిన ఆ నిచ్చెన్ని అప్పటికే ఎవడో అమ్మేశాడు అని అర్థమైంది. ఇప్పుడు ఈ సీన్లోకి లీడర్స్ వచ్చారు, స్ట్రాటజిస్టులు వచ్చారు, మీడియా వచ్చారు, సింగర్స్ వచ్చారు, యాక్టర్స్ వచ్చారు, ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ వచ్చారు. కానీ ఇవేమీ పట్టించుకోకుండా తన ఫ్యూచర్ కోసం ఇప్పటికీ చిన్న రూమ్లో కూర్చొని చదువుకుంటున్న ఒక స్టూడెంట్ తన నెక్స్ట్ అటెంప్ట్ అయినా నిజాయితీగా జరుగుతుందో లేదో అని ఎప్పటికీ భయంతో ఆలోచిస్తూనే ఉన్నాడు. అలాంటి స్టూడెంట్కి ఎలాంటి రెవల్యూషన్స్ అవసరం లేదు. ఆ స్టూడెంట్ కోరుకునేది జస్ట్ మూడు సింపుల్ విషయాలు. తను ఎగ్జామ్ రాయటానికి వెళ్ళినప్పుడు ఆ పేపర్ని ఇంకా అమ్మలేదు అనే ఒక నమ్మకం. నోటిఫికేషన్లు, రిక్రూట్మెంట్లు టైంకి జరగాలి అండ్ టైంకి పూర్తవ్వాలి. ఒకవేళ ఏదైనా ఇంజస్టిస్ జరిగితే కోర్టులో తన బాధని చెప్పుకోవటానికి కూడా ఒక నెంబర్ రావాలి. తన ఆవేదనకి కూడా ఒక ప్రియారిటీ ఇవ్వాలి. అలా కోరుకుంటున్న స్టూడెంట్స్ కోసమే ఈ రోజు చాలా మంది ప్రొటెస్టులు చేస్తున్నారు. నిన్నటి వరకు ఈ స్టూడెంట్స్ని కొంతమంది కాక్రోచెస్ అన్నారు. కానీ ఈ రోజు అదే కాక్రోచెస్ ఎక్స్ప్లోడ్ అయ్యే అగ్ని పర్వతంలా కనిపిస్తున్నారు. ఈ సిస్టమ్కి ఇప్పటికీ టైం ఉంది, గవర్నమెంట్కి కూడా ఇప్పటికీ టైం ఉంది. ఆ స్టూడెంట్స్ మాట వినాలి, ఆన్సర్స్ ఇవ్వాలి, మాట్లాడాలి, వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి. ఎందుకంటే స్టూడెంట్స్ మన కంట్రీ ఫ్యూచర్. ఇక్కడ మీకు ఒక లాస్ట్ క్వశ్చన్. ఈ టోటల్ స్టోరీలో అసలైన తప్పు ఎవరిది అని మీరు అనుకుంటున్నారు? కింద ఖచ్చితంగా కామెంట్స్లో మీ ఒపీనియన్ని చెప్పండి. క్వశ్చన్ చేస్తూనే ఉండండి. ఎందుకంటే క్వశ్చన్ చేసే వాళ్ళని ఎవరు అంతం చేయలేరు. వాళ్ళ మీద ఎలాంటి లేబుల్స్ వేసినా సరే, చివరికి కాక్రోచెస్ అని తిట్టినా సరే. జై హింద్. దట్స్ టుడే. ఈ వీడియో మీకు నచ్చింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియోస్ ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయాలంటే మీ సపోర్ట్ తప్పకుండా కావాలి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇంకో మంచి చిత్రంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.